గాలికి కొట్టుకుని పోతున్నప్పుడు, లోకమును సంతలో కొట్టుకుని పోతున్నప్పుడు, పాపాన్ని క్రింద కొట్టుకుని పోతున్నప్పుడు, జీవితానికి అర్థం కలుగుతున్నప్పుడు ఆయన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నిన్ను పట్టుకొని ఆ కుండం నుంచి, ఆ వరం నుంచి నిన్ను నీ కుటుంబాన్ని విడిపించి నీ యవనచుతాన్ని వెతికి పట్టుకొని నేను విమోచించి, నేను కనికరించి, నేను కటాక్షించి, నేను విడిపించి తన పరిశుద్ధ నామములోని నీ జ్ఞాపకం చేసుకుంటాయి. నిత్యము నివాస కొండగా నిలిచి ఆయన బాహుడు దార్శించడం వలన లయపరచబడలేదు.